రాయ్పూర్ వేదికగా భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ శతకాలతో భారత బ్యాటర్ల జోరు కొనసాగినా ఈసారి బౌలర్లు నిరాశపరచడం, ఫీల్డింగ్ వైఫల్యాలు తోడవడంతో భారత్ 358 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. కోహ్లీ వరుసగా రెండో సెంచరీ నమోదు చేయగా రుతురాజ్ గైక్వాడ్ వన్డేల్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. దాంతో టీమిండియా 5 వికెట్లకు 358 పరుగులు చేసింది. కానీ ఛేదనలో దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ శతకంతో జట్టుకు బలమైన పునాది వేశాడు. 53 పరుగుల వద్ద మార్క్రమ్ క్యాచ్ను జైస్వాల్ వదిలేయడంతో భారత్కు భారీ మూల్యం చెల్లించింది. డెవాల్డ్ బ్రెవిస్, మాథ్యూ బ్రీజ్కే మెరుపు అర్ధ సెంచరీలు చేసి లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలక పాత్ర పోషించారు. బౌలర్లలో హర్షదీప్ మినహా మిగతా వారు తేలిపోయారు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఛేదించిన 359 పరుగుల లక్ష్యం భారత్లో 5వ అత్యధిక వన్డే ఛేదనగా నమోదైంది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన 3వ వన్డే శనివారం విశాఖపట్నంలో జరగనుంది.